మిథున్ రాశి వారు. ఈ మిథున్ రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే చాలా పనులు పూర్తి చేస్తారు. జన సహకారము, భగవంతుని ఆశీస్సులు మీకు అనుకూలంగా ఉంది. తృతీయంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు కానీ, ప్రభుత్వం నుంచి సహాయం కానీ అందుకోగలుగుతారు. ద్వితీయంలో శుక్ర సంచారం ఉంది. మీ మాటల వల్ల సృజన సహకారంతో కలిసి చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటుంది. జన్మరాశిలో గురు సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. ఆదాయాన్ని కూడా అందుకుంటారు. చతుర్థంలో కుజ సంచారం ఉంది. కుటుంబపరమైనటువంటి ఖర్చులు అధికమవుతాయి. అలాగే వస్తువులు పాడు కావడం కానీ, వాహనాలకు సంబంధించిన రిపేర్లు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తోంది. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్ర కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి కానీ, కుటుంబంలో పనిచేసే వారికి కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సంచలన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.